ఈ గోడ అయితే మనం పాత గోడ కట్టాం కదండి. ఈ గోడ అయితే ఇప్పుడు తీపిచ్చేస్తున్నాం. ఇది వీళ్ళైతే వచ్చారు మట్టి పని చేసేవాళ్ళు, అంటే మన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు అయితే చేయలేరు అనమాట ఈ ఎండకి. ఇదంతా తవ్వడం ఇదంతా. ఈ గోడ అయితే ఇక చివరి నుంచి తీస్తున్నారు కదా, అలాగా ఈ చివరి దాకా తీసేయాలి. మళ్ళీ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మనం కట్టాం కదా, అది పునాది తొక్కి ఈ గోడ, ఈ 2 గోడలు మొత్తం తీసేయాలండి. తీసేసిన తర్వాత ఇది మనం రాడ్లు అయితే తెప్పించి ఈ ఆకర్లు తీపిచ్చాలి. ఆకర్లు తీపిచ్చి దాంట్లో రాడ్లు వేసి కట్టాలన్నమాట. అందుకని చెప్పి ఇవి అయితే తీపిచ్చేస్తున్నాం. ఇంకా మన వాళ్ళు అయితే ఈ రోడ్డు డౌన్ అయిపోయింది కదా, ఈ మట్టి ఒకటి చెప్పాము, ట్రాక్టర్లు వస్తాయి, అవి వస్తే అవన్నీ సదరాలి. ఇంకా ఇవాళ అయితే పని అయితే స్టార్ట్ చేసామండి. ఏంటి మీరు ఎట్లా వేస్తున్నారా టిఫిన్ పిల్లలకి? మీరు తీసుకున్నారా వాళ్ళ? అల్లం పచ్చడి, ఇదేం పచ్చడి? శనక్కాయ. తినేసారు వాళ్ళందరూ? మీరు 5గురు కలిసి అది ఖాళీ చేసేయండి. ఇసుక కంకర వస్తే అక్కడ వేపిద్దాం టిఫిన్ చేశాక. బాగుందా? ఇక్కడైతే ఇసుక కంకర వేపిద్దాం అని చెప్పి ఇంకా ఇక్కడైతే క్లీన్ చేస్తున్నారండి. అంటే చెత్త చెదారం అంతా ఉంది, అదంతా కలిసిపోద్దని చెప్పి ఇసుక కంకర ఆ పక్కన వేపిస్తే మనకి దారి ఉండిద్ది, అందుకని చెప్పి క్లీన్ చేస్తున్నారు. ఎండ అయితే బాగా పెరిగిపోయిందండి. నిన్న వర్షం పడిందిగా, ఇంకా గాలి ఒకటి లేదు, ఎండ బాగుంది. ఈ గోడ అయితే తీసారు అనమాట, అక్కడ వరకు తీశారు. ఇంకా ఎండకి కాసేపు అయితే వెళ్ళి పందిరి కింద చెట్టు కింద కూర్చున్నారు, చల్లగా ఉండిద్దని. ఎంతవరకు అయింది? కన్నాలు నువ్వు కన్నాలుగా వాళ్ళు లైన్ చేస్తే రేపు పొద్దున్న రాగానే తీసుకుంటానికి ఉండిద్ది, ఒక పక్క నుంచి అటు కానీ ఇటు కానీ. నువ్వు నాకు ఎల్లుండి ఇస్తా అన్నావుగా పోసుకోవడానికి. బోర్లు చూపిస్తా అన్నా, రేపు కన్నాలు చేస్తా అన్నా. ఈ పునాది మళ్ళీ రిస్క్ పెట్టుకుంటే ఇబ్బంది పడతారు. అవును, అందుకే నువ్వు ఒక లైన్ ఇచ్చావనుకో వాళ్ళు తీస్తా ఉంటారు, నువ్వు ఒక పక్క లైన్ చేసి వస్తూ ఉండొచ్చు. ఇవి ఏముండదు, ఇంకా తెస్తే వాళ్ళకి ఇంకా పునాది ఏం లేదు కదా. నువ్వు జస్ట్ ఆ ప్లగ్ దగ్గర కొంచెం తెస్తే వాళ్ళు తవ్వేసుకుంటారు, ఇంకా తిరగడానికి వస్తాయి. పడుకోబెట్టిన రాయి తీయద్దు, పైన 3 వరుసలు తీయ. పడుకోబెట్టిన రాయి మీద బెంకు కూర్చునిద్ది, అక్కడ వరకు తీసేయి. అదే అలా తీసుకొస్తే కన్నం ఎక్కడ వచ్చిందో అక్కడ వరకే తీసుకుంటారు తిరగడానికి, సరిపోయింది. అలా అవన్నీ తీస్తే ఇంకా మళ్ళీ తీసి మళ్ళీ కట్టుకొని డబల్ పని. అదే దాని మీద బెంకు వచ్చినది, అది గట్టిగానే ఉండిద్ది. మొన్నే కట్టాం కట్టి, అదే 5 నెలల అంత అవుతుంది. దానికి మన 40,000 అయింది. ఇప్పుడు మళ్ళీ మొత్తం తీసేయాల్సి వస్తుంది. ఇంకా గట్టిగా పునాదిలో వేసి కడతాం. వెయ్యి తీసే అడ్డం వచ్చి నీ తీసేయి, మళ్ళీ కట్టుకుంటామే.
ఎంతవరకు అయింది? పని చేసేటప్పుడు ఇప్పుడు చండాలంగానే ఉంటారు ఎవరైనా. నీ ఫుడ్ రెడీ చేసుకున్నావా? బెండకాయ ఫ్రై వీళ్ళు నాకు తినేస్తున్నారు. అది వాడు వీడు వచ్చాడన్న మొత్తం తినేస్తారు. గేరా దోసకాయ, బెండకాయ ఫ్రై, ఆమ్లెట్. అప్పడాలు అయిపోయారుగా? మీకే అవి కొంచెం వడియాల కూర అనుకున్నా. చిన్న వడియాల కూర కూడా ఉండేవా? ఇంకేం కర్రీస్ ఏం లేదు. బెండకాయ ఫ్రై ఇదే అందరికి అన్నం పెట్టండి, ఇంకా తినేద్దాం. తిన్నాక మళ్ళీ చాలా పని ఉండాలి. పచ్చళ్ళు తెచ్చినట్టు ఉన్నావు కదా ప్యాక్ చేసి. ఈ దోసకాయ పచ్చడి నిన్నటిదిగా. పప్పు చారు దోసకాయ పచ్చడి నిన్నడదే. అంటే రేపు నుంచి మీకు మంచిగా ఉంటాను. ఇవాళ నిన్నటియేనా? ఇవన్నీ మీరు అక్కడ పెట్టేస్తే అవునా? మనిషికి ఇచ్చి కొన్ని తీసుకెళ్ళిపోతుంది. వాళ్ళని పంపిస్తారు, వాడు తీసుకెళ్తారు. వాళ్ళు ఒళ్ళు ఉంచుతారు అవి అసలు నీకు. రండి తినేద్దాం అన్నం. రావాలి, పని ఉంది నీకు. పచ్చడి వేసుకోండి. ఆ పచ్చడి తెచ్చాయండి పిలువ మోసి. మిక్స్డ్ పచ్చడి ఉంది, చికెన్, రొయ్యలు, చేపలు అన్నీ కలిపేసాను. పచ్చడి వాళ్ళకి ఇవ్వపోయారని తింటారేమో. సరే అడిగితే నీకు తర్వాత పెట్టినా వడియాల కూర, బెండకాయ కూర, ఆమ్లెట్, నట్స్, వాల్నట్స్. వేయొద్దు అంటున్నాడు. అక్కడ ప్లేట్లు ఉన్నాయి తినేసి చక్కగా చేప మొక్క వేసుకో. మొత్తం మిక్సింగ్ అంట. మిక్సింగ్ అది పెట్టావు కదా నీకు పచ్చడి వేసేసా చాలమ్మా సాంబారు ఎవరు తెలంగాణ చేసుకుంటావా అన్ని ఆల్ మిక్స్డ్ అంట తీసుకునేది ఏం లేదు. మనకి కావాలి పచ్చడి ఏమంటారు కదా, పచ్చడి చికెన్ పచ్చడి సాంబార్కి ఎవరికి పెట్టాలి వాడికి పెట్టాలి. కూర్చున్నారు వెళ్ళి కానీ వడియాలు బాగా మరి బాగుందా పచ్చడి?
ఏం మొక్క వచ్చింది? ఒక ప్రాన్ ఒక చికెన్ మొక్క వచ్చిందా? చేప మొక్క దానిగడ తినేసాడు. ఒక బోటి ఒక చేప మొక్క. ఏమొచ్చింది నీకు? వేసుకున్నావా? కరివేపాకు. అది కరివేపాకు పచ్చడిలే. పచ్చడైనా రాజు నీకు అదే అన్న ఇదంతా చూడాలి దగ్గర వెనక్కి నీకేనా రాజు నీకేనా రాజు మట్టి అయితే వచ్చినాయండి ఆల్రెడీ. ఒక 3 టాటర్లు వేసారు. అంటే ఇక్కడ ఒక 2 టాటర్లు వేసారు. అక్కడ రోడ్డు మీద అయితే ఒక టాటర్ పంపేశారు అనమాట ఇంత రాగానే. ఇంకా టాటర్లు మట్టి అయితే వస్తుంది. అంటే ఈ రోడ్డు వాటర్ వచ్చేస్తుందని హైట్ చేద్దాం అనుకున్నాం కదా. ఇంకా ఇలాగ మట్టి అయితే వేయించుకొని వెళ్తున్నాం. వీళ్ళైతే ఇట్లా అవుతున్నారు. ఇది రాళ్ళు అవన్నీ అవి పగలు కొట్టేసేయండి. రాళ్ళు అవి రాళ్ళు పగలు కొట్టేసి వెనక్కేసేయండి. ఇవి కూడా పగల కొట్టేసి తీసుకెళ్ళేసేసి. అక్కడ చూడు మోసి అక్కడ ఆపించి మళ్ళీ పైన ఇవ్వకుండా గుట్ట. రైట్గా ఉండాలి. రైట్కి ఆ పైన ఒక ట్రాక్టర్ ఉందండి. ఇంకా ఈ ట్రాక్టర్ కూడా పంపాక ఇలా చదువుతున్నాం అనమాట మేమందరం పిల్లలు. మేము అంటే మధ్యలో వరకు వేపిస్తున్నాం. మరి ఇటు చుట్టూతో అటు ఇటు ఎడలకి వేపిస్తే చాలా ఎక్కువ ట్రాక్టర్లు పడతాయి అని. ఆపమను. అలాగే మన ఎదరికి ఆ బండి కూడా రానిచ్చామని తెలంగాణ. రండి మీరందరూ. అక్కడ పంజా ఉంది. నాపరాలు అవి తీసి ముందు పక్కన వేసేయండి. పక్కన వేసి ఆ తల మీద ఉన్నాయి అటు ఇటు వేసేయండి. అంతే వేసేస్తే ఫ్లాట్ లాగా అయిపోద్ది. మీరు అక్కడ దూరం వేసే కంటే ఆ పైన ఉన్నాయి కదా అవి తీసి ఇటు కొంచెం అటు కొంచెం ఎటు పొలం ఉందో అక్కడ అయితే సరిపోతుంది. సింపుల్గా అందరూ ఒకసారి లాగితే అయిపోతుంది. రాళ్ళు ఇసిరేయండి చేత్తో. అటు కాదు ఇటు ఇటు పల్లం ఇటు ఈ పల్లంలో వేయండి. ఆ పైన రాళ్ళని తీసేసేయండి. ఒక రాయి చేతి ఏ రాయి తగిలితే ఆ రాయి తీసేయడమే టక్టక. దూరంగా వద్దు. అక్కడ ఈ పల్లంలో ఇక్కడ ఎక్కడికో లేకపోతే అటు చాలలోకి ఎందుకు. కిందలు నువ్వు అక్కడ ఈరా ఆడి దగ్గర అవసరం లేదు. ఇలా కిందకి ఏంటి అంతే. అవి ఎత్తుగా ఉన్నాయి కిందకి వేస్తే సమానం అయిపోద్ది. ఆ రాయి తీసి పక్కన పెట్టండి మోసి. అరే చాలాకి అటు ఇయ్యొద్దు పక్కన మటుకి. మీ జస్ట్ మీ పక్కనే వేసుకోండి అంతే. పైన దానిగాడు యేసురాజు గారు నుంచి ఉన్నారు అక్కడ. ఆ నాపరాలు కూడా తీయండి. రాని కొంచెం లెఫ్ట్ కొండు.
ఆగు డోర్లు అలాగా. అరే రాయి తీసుకుని కొట్టి. ఎదరకి లాగిచ్చు మరి కొంచెం ఎదరకి. కొంచెం ఎదరకి లాగించమంటే లాగించలేదు. ఇప్పుడు టాటర్ ఎక్కిద్ది అంత కొట్టేసాడు. ఎందాడ వేసిన వాళ్ళు బాగానే వేసారు కదా. ఒక్కోసారి బాగా మెత్తకుంటుందండి, గట్టిగా పడిపోతాయి. ఇదంతా ఎప్పుడు చదువుతాం మళ్ళీ ఎదరికి వెళ్ళాలి. 2 టాటర్లు వేయాలి. ఎలా వెళ్ళిద్ది? 2 ట్రిప్పులు వేయలే ఇక్కడే, అంతేగాని మీకు ఆలోచన పట్టింది. అదే 1 ట్రిప్ అనుకో. ఒక స్టార్ట్ వేస్తాడు. ఆ పైనదే తీయండి. ఆ పైన తీస్తే ట్రాక్టర్ పైకి ఎక్కేసిద్ది మనకి. అటు పల్లంలో ఎక్కడ పల్లం అంటే అక్కడ వేయండి. అరే డానిగాడ అవతల పల్లం అంది అటు వేసేయండి రా. అవి పెద్దవి కొట్టి. రాని స్టడీగా ఆపు ఆపు ఆపు. అరే గొట్టలో పోయి బాగా కొంచెం స్లోగా వెళ్ళండి. వెళ్ళాడు ఒకసారి వేస్తాడు గొట్ట. ఇక్కడ వరకు వచ్చినా చాలు, కానీ మనకి గొట్టలాగా అయ్యి మాకండి. ఎందుకంటే మళ్ళీ ఎదరకు కావాలంటే తాటలు వెళ్ళవుగా. స్లోగా లాగేస్తే సరిపోద్ది. కొంచెం పంపనే కొంచెం స్లోగా ఎదరికి వెళ్ళండి. ఇక్కడ పెద్ద గొట్ట ఉందిగా. ఇక్కడే పెద్ద దెబ్బ అయింది. అటు సైడ్కి ఇటు సైడ్కి వేసి. అవును ఇక్కడ నుంచి వచ్చి అటు వేపిస్తాం కదా. మళ్ళీ ఎదరికి కావాలంటే 2 ట్రిప్పులు ఎక్కిచ్చేద్దాం. ముందు లేకపోతే ఒక 10 నిమిషాలు ఆపుతూ వెళ్ళేటప్పుడు సరిపోద్దండి. అవునులే అక్కడ నుంచి అక్కడ దాకా వేయాలిగా. మళ్ళీ తక్కువ అయితే పైకి ఎక్కుతానికి ఇల్లు అక్కడ ఒకలా పోసారు. ఇక ఇక్కడ మరి ఎత్తి పోస్తారు. ఈ లోపు మేము సర్దేస్తాంలే. అదే నేను ఇవి పగలగొట్టే ఈ చదరండి తల. ఇక్కడ పల్లం అయిపోయింది. ఇక్కడ కొంచెం కుట్టించి మిగతా ఎదరికి వేసేస్తా. వెనకాల ఇద్దా అటు వెళ్ళి ఎదరికి. ఇక్కడ సగం పంపేసి అయితే ఇలా ఎదరి నుంచి వచ్చేయమన్నా. ఇక్కడ కొంచెం పంపించి ఆ పల్లెకి దగ్గర నుంచి పల్సగా అటు వేయించేద్దాం. ఎదరి నుంచి వచ్చేయమనండి. అయితే కొంచెం అంత చెప్పాలి. సదరని డాక్టర్ వస్తుంది. చదివితే అటు ఎదరికి వెళ్ళింది. పంజా తీసుకొని లాగు. వాళ్ళ దగ్గర ఉందని తెచ్చుకో. పంజా కానీ పార కానీ. ఒక దెబ్బ కొట్టి ఎందుకు అంతసేపు పడుతున్నావు?
దిగింది అక్కడ ట్రాక్టర్ అయితే. ఇక్కడ మధ్యలో పల్లం అంతా నేర్పిస్తుంది. వెళ్ళిపోద్దిలే ట్రాక్టర్, హార్స్ పవర్ దానికి ఎక్కువ. ఆపమాను. ఎక్కడ వేసేస్తే పల్లంగా చదువుకోవచ్చు. ఏది సాఫ్ చేసేయండి. ఆ ట్రిప్ ఎదురైపోద్దాం. ఈ రివర్స్లో రమ్మను ఆడిని. ఇటు దింపేసుకోమని ఇటు. మీ ముగ్గురు చదివేయండి. ఆ గొట్ట ట్రాక్టర్ వస్తే పైకి లాగిద్దాం. మళ్ళీ ఆపమని వెనక్కి వచ్చాడు. ఎక్కడ లాగుతున్నాడు? ఒక చోట గొట్టలాగా వస్తున్నాడు, తర్వాత లాగలాడానికి లెక్కేస్తున్నాంలే. కొంచెం ఎదరకపోనిచ్చు. ఇది మూడోదేగా నేను లెక్కేస్తున్నాలే. వచ్చాడు రంగారావు. ఆడి ఫోన్ ఉండేది. కొద్దిగా ఎదరకపోండి. కొంచెం ఎదరకపోని. కొంచెం ఎదరగి. కొంచెం అలా స్లోకి వెళ్ళమనండి. ఆపు. వెళ్ళిపో. ఇలా వేస్తే మనం చదువుకుంటా కూడా బాగుండిద్ది నీట్గా. అక్కడ వరకు అయితే వేసామండి మట్టి. అక్కడ వరకు చదిరాం. కాకపోతే ఎండకి ఈ పిల్లలు కూడా అస్సలు చదరలేకపోతున్నాం. బాగా ఇంటే మాకు అలవాట్లేదు కదా, ఆయాసం వచ్చేస్తుంది. ట్రాక్టర్లు ఏమో 4 ట్రాక్టర్లు ఫాస్ట్గా వచ్చేసినాయి అనమాట. ఇంకా అది ఎగుడు దిగుడు అయింది. చాలా వరకు నీట్గానే చదురుకొని వచ్చాము అందరం కలిసి. ఇంకా ఒక ట్రాక్టర్ అయితే ఇక్కడ వేపించి ఆపేస్తాము. ఫస్ట్ ట్రాక్టర్ అయితే ఇక్కడ వేస్తారు అనమాట. వాళ్ళకి తెలియక ఈ ర్యాంప్ మీద వేస్తారు. ఈ ట్రాక్టర్ అంతా కూడా మళ్ళీ ఇప్పుడు మొయ్యాలి. మోసుకొని అక్కడ ఎదరేసుకోవాలి. ఆ ఎదరేసి అదంతా చదిరితే ఆయన తర్వాత మీరు చదిరిన తర్వాత అప్పుడు నేను ట్రాక్టర్ వేసుకొని వచ్చి తొక్కిస్తాను మెత్తగా, నీట్గా మీకు రోడ్ లాగా అయితే వాటరింగ్ అది జల్లితే అని చెప్పారు. అది ఇంకా ఒక ట్రాక్టర్ వస్తే ఇక అది వేసేసి ఇంకా కొంచెం చల్లబడ్డాకైతే చదురుకుంటాం. అది డ్రై పిచ్ మధ్యలో ట్రాక్టర్ హాట్ పిచ్. చెన్నైలోనే చాలా లేపే ఒకసారి. మీకు పని లేదు, వెళ్ళి రిలాక్స్ అవ్వండి. జేసీబీ వచ్చింది, వస్తే ఈ మట్టి అంతా అట్లా లాగిచ్చేద్దాం. ఇక్కడ రోడ్డు మీద ఒక ట్రిప్ వేశారు కదండి, ఈ మట్టి అయితే కొంచెం ఎదరకు తోపించి ఇంకా మన వాళ్ళు కూడా లాగలేకపోతున్నారు. ఒకవేళ చదివినా సరే మనం నీట్గా ఇది సాఫ్ట్గా అయితే అవ్వదు. మనం సుత్తులతో వాటితో చితక కొట్టినా సరే ఈ జేసీబీతో తొక్కేస్తే మనకి రోడ్డు అనేది నీట్గా సాఫ్ట్గా అయ్యిద్ది. అందుకని చెప్పి సరే
జేసీబీ వస్తే అది కొంచెం నీట్గా లెవెల్ చేసి తొక్కేసిద్ది. అటు ఇటు తొక్కితే మొత్తం నీట్గా మనకి రోడ్లాగా బళ్ళు అవి వెళ్ళిపోయేలాగా అయిద్ది అనమాట. అందుకని చెప్పి వాళ్ళు జేసీబీ పంపిస్తూ ఉన్నారు 1 గంటలో. ఇంకా సరే అని ఇంకా మన వాళ్ళు కూడా ఇక సదరట్ల వాళ్ళకి మధ్యాహ్నం నుంచి చదిరారు. మంచి ఎండలో బాగా ఆయాసపడ్డారు బాబు, అలవాట్లేదుగా. ఇక అందుకని చెప్పి ఇక ఆపేసాం. ఇంక ఈ ట్రిప్తో సరిపోద్ది మనకి. మట్టి అయితే చాలా హైట్ అయితే వచ్చింది రోడ్డు. ఇటు సైడ్ అయితే పునాది లేదని చెప్పి కింద వరకు తీపిస్తామండి. ఇంకా అక్కడి నుంచి అయితే భీమ్ వచ్చింది. ఇదైతే మొన్నే కట్టింది, కొత్త గోడ కదా అని ఆ పునాది వరకు వదిలేసి తీపిచ్చాం. అంటే ఆ కట్టిన దాని మీద భీమ్ వచ్చింది. ఆకర్లు వస్తాయి, వీళ్ళు చుట్టూ తీస్తారు. ఇంకా ఆ గొయ్యలకి అయితే ఖాళీ చేసుకున్నాం. జేసీబీ వచ్చిన తర్వాత ఆ చివరి నుంచి చివర గుట్టగా ఉంది కదా, అక్కడి నుంచి చదురుకొని వచ్చేస్తారు. ఆ మట్టి అంతా కొంచెం లాక్కొస్తే ఎదరికి పొలం ఉంది కదా, ఈ పొలంలో చదిరేస్తారు. వీళ్ళైతే ఇంకా జేసీబీ వస్తుంది పని ఏం లేదని చెప్పి క్రికెట్ ఆడుకుంటూ వెళ్ళిపోయారు చెట్టు కిందకి. ఏం చేస్తున్నారు వంటగదిలో? పునుగులు వేస్తున్నాం మీ అందరికి ఈవినింగ్ స్నాక్. పిల్లలు కష్టపడ్డారని పునుగులు వేసి పెడుతున్నావా? చల్ల పునుగు చల్లబడ్డాక ఇస్తావా? వేసినట్టు పునుక్కుంటూ వెళ్ళిపోతుంది. ఒకవేళ వేసినట్టు ఉన్నారు ఆల్రెడీ. వేసారుగా. ఇది కూడా వేస్తే తీసేసి అప్పుడు వేస్తాం మళ్ళీ చాలకుండా అయిపోతాయి ఒక వేయంగానే ఇస్తే. మొత్తం అయిపోయాక ఒకసారి చెప్పు కూడా అయిపోయిందా మట్లో? ఇప్పుడు అలాగా కుట్టించుకోవడం 2 చెప్పులు కుట్టించుకొని తీసుకొచ్చేసే తర్వాత సెంటర్కల్లో ఈ కింద ఇంకా ఉందా ఇటుక రాయర్సా పునాది? అది ఇటుక రాయర్స్ ఉంది ఇంకోటి. నువ్వు అదే లెవెల్ తీసావు, అదే లెవెల్ తీసి ఆ మట్టి కొంచెం అవతలకి. ఈ మట్టి ఉంది కదా మళ్ళీ ఇందులోకి రాకుండా, దీనికంటే ఆ మట్టి హైట్ ఉంచొద్దు అంటున్నా. దీని లెవెల్కి సమానం చేసి కన్నాలు తీసినప్పుడైనా. ఆ మొక్కతో తింది. సర్లే అటు ఇచ్చేయండి, ప్లేట్లో వాళ్ళు వేసుకుంటారు. ఆ ప్లేట్లో ఉల్లిపాయలు వేసి వాళ్ళకి ఇచ్చేస్తే ఎవరికి కావాలో వాళ్ళు వేసుకుంటారు. ఉల్లిపాయ తింటారా? మన ఆంటీ ఉల్లిపాయలు వేయడం మర్చిపోయింది వాటిలో. ఆమె తిన్నప్పుడు ఇంకా ఎవరు తినకూడదని ఇలా. थोड़ा प्याज डालो अंटारा प्याज डालो, थोड़ा पूरी डालो, थोड़ा नदी डालो.
చాలా నీకు ఆ? కొన్ని ఇంకా వేసుకోండి. చట్నీ అయిపోయినట్టుంది, ఇంకా అల్లం చట్నీ కూడా అయిపోయింది ఏంటి? అవును మరి కలపండి, వాళ్ళు తింటున్నారుగా. అల్లం చట్నీ కలపమని అయితే కొంచెం హేమంత్. దోసకాయ పచ్చడి తింటారా? మన ఆకులు మనమే పారేసి మళ్ళీ మనమే ఎత్తుకుంటాం. నేను బట్టలు నా ఉన్నాయి ఇంకో జత వేస్తా, మళ్ళీ తెస్తారు మళ్ళీ అదేనా ఇక్కడ ఉన్నాయిగా వేసేసుకున్నాను. బయట పడుకుని పోతాం. కానివ్వండి, వెళ్ళి మీరు చేసింది ఏం లేదు, ఆడిందే ఎక్కువ ఉంది, వెళ్ళి స్నానాలు చేయండి. బండి చూడు పొయ్యిలాగా చచ్చిపోతుంది. ఆ జేసీబీ వచ్చి ఇదంతా లైన్ చేసేస్తే అప్పుడు బెల్ల అవన్నీ వచ్చేస్తాయి. ఇంకా ఏంటైతే ఇప్పుడు వీళ్ళు ఆడి ఆడి అలసిపోయారని ఏం చేస్తున్నారు? వీళ్ళకి పునుగులు తినేసారుగా. పునుగులు అయిపోయింది తినేసి ఉన్నాయమ్మా, ఇప్పుడు స్నానం చేసి వేసేసుకుంటా.